నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ 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 రామ, శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పుణ్య దంపతులైన సీతారాముల శుభ ఆశీస్సులతో మన అందరి మనసులు ఎప్పుడు మంచి ఆలోచనలతో నిండాలని, మీ ఇంటిల్లిపాదికి ఆ శ్రీరామ రక్షగా నిలవాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై సీతారాం. ఇంకా లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుపుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. 317 రక్షాకరి నామము. ప్రతిపదార్థం: రక్షణ కలిగించున్నది. రక్ష అంటే భస్మము, లోకనాశనము చేసేది. రక్షణము భస్మావా రక్షాకరి పరమేశ్వరి తన భక్తులను మంచి మార్గంలో సంచరించేటట్లు చేసి వారిని రక్షిస్తుంది. దుష్టులు దుర్మార్గులు చేసే ప్రయోగాల నుండి తన భక్తులను సదా కాపాడుతుంది. రక్షణ అంటే జగద్రక్షణ. జీవులను సృష్టించిన తర్వాత వాటిని పోషించే బాధ్యత కూడా ఆ పరమేశ్వరిదే. వారికి ఆరోగ్యము, జీవనోపాధి, ఆపదల నుంచి రక్షణ అంతా ఆ పరమేశ్వరే చేస్తుంది. భక్తులకు ఆహైక మూష్మిక ఫలభోగములనిచ్చి దుష్టుల నుంచి కాపాడుతుంది. యక్ష రాక్షస భూత ప్రేత పిశాదుల నుండి భక్తులను రక్షిస్తుంది. చతుర్వేద పురుషార్థ ప్రధానము చేత రక్షిస్తుంది. అందుచేతనే ఆమె రక్షాకరి అనబడుతుంది. ఇతర దేవతలు కొన్ని రకాల రక్షణను మాత్రమే ఇస్తారు, కానీ పరమేశ్వరి అన్ని రకాలుగా రక్షణ ఇచ్చి తన భక్తులను కాపాడుతుంది. రక్షించడానికి ధరించే భస్మాన్ని యజ్ఞ లేక అవన భస్మం కూడా రక్ష అని అంటారు. ఈ శ్రీ లలితా యజ్ఞేశ్వరి రక్ష అంటే స్థితి, భస్మం అంటే సంహారము, రెంటిని అమ్మవారు చేస్తుంది. రక్షాకరి నామాన్ని రక్ష ఆకరి అని విడదీస్తే సర్వ రక్షణలకు ఆకారం అంటే నిలయమైనది అనే అర్థం వస్తుంది. రాజ్ఞి అనే నామాన్ని ఉపాసించే సాధకులకు వచ్చే ఈ ఫలము ఈ నామము సూచిస్తుంది, అంటే ఫలశ్రుతి అవుతుంది. రక్షణ రేఖలాగా కనిపించే దిక్చక్రం లోపల ఉన్న జీవులను రక్షించేది. విశ్వగోళాన్ని దిక్చక్రం దగ్గర వేరయ్యే 2 అర్ధగోళాలు కలిగిన పెద్ద కుంకుమ బరిణెలాగా ఊహిస్తే ఆ బరిణెలో జీవుల్ని ఉంచి రక్షించేదిగా రక్షాకరి నామాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానం చేయాలి. ఓం రక్షకత్యాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. 318 రాక్షస అగ్ని. ప్రతిపదార్థం: సంహారకర్తి, రాక్షసులను వధించినది. స్థితి: సంహారకర్తి రాక్షసేవ రాక్షస తన్ అంతతి రాక్షసగ్ని. దేవతలను ద్వేషించే వారిని, భక్తులకు బాధలు కలిగించే శత్రువులను, దుష్టులను, దురాచార పరులను, దానవులను, అధర్మ పరులను, అసత్యవాదులను, ఈ దేహమే ఆత్మ అని విర్రవీగే అజ్ఞానులను, అవాదికాచారులను, దుర్మార్గులను పరమేశ్వరి సంహరిస్తుంది. స్థితి కార్యక్రమము విష్ణువుది. విష్ణువు లోక రక్షణార్థం రాక్షసులను సంహరించి ధర్మ సంస్థానం చేసినప్పుడు, కానీ విష్ణుమూర్తి కూడా శక్యం కానటువంటి రాక్షసులను పరమేశ్వరి సంహరిస్తుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కూడా చేతకాని నరకాసుర సంహారం చేసింది. అలాగే మహిషాసుర సంహారం చేసింది. బండాసురుని సంహరించింది. ఇంకా శుభ అశుంభులను, దుర్గాముడిని, విప్రచిత్తేయ వంశస్థులను, ఈ రకంగా అనేక మంది రాక్షసులను సంహరించి భక్తులను రక్షించింది. ధర్మాన్ని ఉద్ధరించింది. బయట ఉండే రాక్షసులను, శత్రువులనే కాదు అరిషడ్ అర్గాలను అనబడే అంతఃశత్రువులను కూడా నాశనం చేస్తుంది. రాజ్ఞి మంత్రము అనుష్ఠానం చేస్తే ఫలితం ఏమిటో ఈ నామం చెబుతుంది. ఓం రాక్షస్ అగ్నాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బెల్ అనే ఐకాన్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ చూడగలరు.